అందరికీ నమస్కారం. స్వాగతం శ్రీ వెంకటేశ్వర హోమ్స్కి. మీరు ఇప్పుడు చూస్తోంది 183 గజాల 33 చదరపు గజాలు వెస్ట్ ఫేసు. దీని వెడల్పు 30, పొడవు 55. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో 1500 ఎస్ఎఫ్టీతో ఉంది. డబల్ బెడ్రూమ్. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్లు. ఇందులో పార్కులు ఉంటాయి, విల్లాసు, అపార్ట్మెంట్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ గజం వచ్చి 34,000 నడుస్తూ ఉంది. ఇంటి ముందు రోడ్డు వచ్చి 30 అడుగుల రోడ్లు. ఇంటి చుట్టూ అన్ని ఇళ్ళు. మెయిన్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మంచి గ్రీనరీ, పార్కులు, విల్లాసు, అపార్ట్మెంట్లు అన్నీ ఉంటాయి. 183 గజాల 33 చదరపు గజాల్లో వెస్ట్ ఫేసు డబల్ బెడ్రూమ్ హౌస్. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావలసిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. దీని పొడవు 18, వెడల్పు 18 వస్తుంది. లెఫ్ట్ సైడ్న సెట్ బ్యాక్ ఇచ్చాము, 4 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. రైట్ సైడ్న 2 అడుగులు ఇచ్చాము. వెనకాల మళ్ళీ ఒక 4 అడుగులు ఇచ్చాము. చుట్టూ తిరగటానికి సెట్ బ్యాక్స్ ఇచ్చాము. పార్కింగ్ అంతా టైల్స్ వేసాము. రైట్ సైడ్న స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్ కింద వాష్ ఏరియా. మళ్ళీ పార్కింగ్లోకి వచ్చాము. గోడలకు వేసిన టైల్స్ కానీ, 183 గజాల ఇల్లు మనకి 200 గజాల ఇల్లులాగా ఉంటుందన్నమాట. మెయిన్ డోరు టేక్ వుడ్తో చేయించాము. ఇంటి చుట్టూ టైల్స్ వేసాము, పార్కింగ్ టైల్స్. ఈ రైట్ సైడ్న కూడా 2 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. రైట్ సైడ్న, లెఫ్ట్ సైడ్న 4 అడుగులు, వెనకాల ఒక 4 అడుగులు ఇచ్చాము. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. పెద్ద పార్కింగ్, 18 పొడవు 18 వెడల్పు అంటే ఇన్నోవా కారు పట్టుద్ది. ఇది మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తే హాల్. ఇదంతా హాలు పొడవు 18, వెడల్పు 12 ఉంటుంది. హాల్లో నుంచి ముందుకు వెళ్ళి రైట్కి తిరిగితే 2 బెడ్రూమ్లు. ఫాల్ సీలింగ్. రైట్కి తిరిగితే 2 బెడ్రూమ్లు. రైట్ ఒక బెడ్రూము, లెఫ్ట్ ఒక బెడ్రూమ్, మధ్యలో కామన్ వాష్రూమ్. ఫస్ట్ మనం రైట్ సైడ్ బెడ్రూమ్ చూద్దాం. ఇది 12x13 సైజు ఉంటుంది. బెడ్రూమ్ సైజు వచ్చి మొత్తం టైల్ ఫినిషింగ్ వచ్చేసింది. ఇల్లంతా టైల్స్ వేసాము. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము.
దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 12x12 ఉంటుంది. దీంట్లో మనం అటక కూడా ఇచ్చాము, పైన స్టోరేజ్. ఈ 2 బెడ్రూమ్లకి మధ్యలో కామన్ వాష్రూమ్ ఇచ్చాము. మళ్ళీ మనం మెయిన్ హాల్లోకి వచ్చాము. హాల్లో టీవీ యూనిట్ పెట్టుకోవటానికి మనం టీవీ యూనిట్ అక్కడ వస్తుంది, ఇక్కడ కూడా టీవీ యూనిట్ వస్తుంది. మొత్తం 2-3 సైడ్లు మనం పెట్టుకోవచ్చు టీవీ యూనిట్. ఇదంతా డైనింగ్ హాల్. ముందుకు వస్తే డైనింగ్ హాల్. డైనింగ్ హాల్కి రైట్ సైడ్న పూజ గది, పక్కనే ఓపెన్ కిచెన్. ఇది పూజ గది, ఇది ఓపెన్ కిచెన్. డైనింగ్ నుంచి వెనక్కి వెళితే వెనకాల 4 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. ఇంటి చుట్టూ అన్ని ఇళ్ళు, అందరూ వచ్చి ఉంటున్నారు. ఈశాన్యంలో బోర్ ఇచ్చాము వెనకాల. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. డైనింగు, పూజ గది, ఓపెన్ కిచెను. ముందుకు వెళితే హాలు, ఇది ఈసీఐఎల్కి 10 కిలోమీటర్ల దూరంలో రాంపల్లిలో ఉంది. మినీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటుందన్నమాట. దీని ప్రైస్ వచ్చి 85 లక్షలు చెప్తున్నాము. థ్యాంక్